నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల యొక్క రద్దీని గురించి, అలాగే ఈరోజు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా టికెట్లను విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 26వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,980 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,441 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,21,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉందండి. 20 గంటల సమయం పడుతోంది ఫ్రీ దర్శనానికి. ఎందుకంటే ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి తిరుమల కొండపైన మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఫ్రీ దర్శనం కోసం వచ్చే భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అంటే దర్శనానికైతే అనుమతిస్తున్నారండి. మీరు టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. దానికి 20 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పుడు 2024 అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చేసిందండి. ఈసారి అక్టోబర్ నెలకు సంబంధించిన జనరల్ వాలంటరీ సేవను 2 విధాలుగా టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. అవేంటంటే 2024 అక్టోబర్ను బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాలంటరీ సేవ, అంటే అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు సంబంధించిన వాలంటరీ సేవా కోటాను జూలై 27వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అలాగే 2024 అక్టోబర్ నెలలో ఇందాక చెప్పిన బ్రహ్మోత్సవాల తేదీలు కాకుండా మిగిలిన తేదీలకు సంబంధించిన జనరల్ శ్రీవారి వాలంటరీ సేవా కోటాను జూలై 27వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ శ్రీవారి వాలంటరీ సేవను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. అయితే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ వాలంటరీ సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. మరి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాలంటరీ సేవ అయితే 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాలంటరీ సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన నవనీత సేవ కోటాను కూడా జూలై 27 అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవ అనేది టీటీడీ వారి గోశాలలో వేస్తారండి. నవనీత సేవ అంటే గోవులను శుభ్రం చేయడం, గోశాలను శుభ్రం చేయడం, పాలు పిండటం, వెన్న చేయడం ఇలాంటివన్నీ ఉంటాయండి. వీటిని నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవ చేయడానికి ఆడవారు మాత్రమే అర్హులవుతారు. అలాగే 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన పరకామణి సేవ కోటాను జూలై 27 అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ సేవని మగవారు మాత్రమే ఈ సేవ చేయడానికి అర్హులవుతారండి. మగవారిలో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవను చేయడానికి అర్హులవుతారు.
ఈ శ్రీవారి సేవ అనేది మామూలుగా టికెట్లు బుక్ చేసుకునే వెబ్సైట్లో విడుదల చేయరండి టీటీడీ వారు. దీనికి సపరేట్గా వెబ్సైట్ అనేది ఉంటుంది. ఈ శ్రీవారి సేవ అఫీషియల్ బుకింగ్ టీటీడీ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ శ్రీవారి సేవల యొక్క కోటాని బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, నేను అక్టోబర్ 3వ తేదీకి రూమ్ బుక్ చేసుకున్నాను, అక్టోబర్ 4వ తేదీకి ఆ రూమ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని అడిగారండి. అవునండి, మీరు ఉన్న రోజు కాకుండా ఇంకొక రోజుకి రూమ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మీరు రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత అప్పుడు వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేయమని అడిగితే వాళ్ళు మీ దగ్గర అమౌంట్ తీసుకొని ఇంకొక 24 అవర్స్కి రూమ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ముందే అడిగితే ఎక్స్టెండ్ చేయరండి. ఫస్ట్ మీరు తీసుకున్న రూమ్లో ఒక రోజు ఉన్న తర్వాత అడిగితే 1 డేకి ఎక్స్టెండ్ చేస్తారు. ఈ విధంగా టోటల్గా మీరు 2 రోజులు రూమ్లో ఉండటానికి వీలవుతుంది. అంతకు మించి అయితే రూమ్ని ఎక్స్టెండ్ చేయరు. అలాగే తిరుపతిలో ఎస్ఎస్డి టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు అని అడిగారండి. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే 2 నుంచి 3 గంటల లోపు దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. భక్తులు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి నుంచి మీరు టికెట్లు ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే ఖచ్చితంగా మీకు టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇంకొకరు, మేడం దర్శనం బుక్ చేసుకున్నాము, రూమ్స్ ఏమీ బుక్ చేయలేదు, రూమ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు మేడం అని అడిగారండి. రూమ్స్ అనేవి విడుదల చేసేసారండి. దర్శనం టికెట్లు విడుదల చేసిన రోజే రూమ్స్ని కూడా విడుదల చేస్తారు. ప్రస్తుతం ఆన్లైన్లో తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ అనేవి అక్టోబర్ నెల వరకు విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అంతలోపు మీకు రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ని పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. కాషన్ డిపాజిట్ 500 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుందండి. మీరు రూమ్ చెక్అవుట్ చేసి ఖాళీ చేసి వచ్చేసేటప్పుడు మళ్ళీ 500 రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.